తిరుమలలో నిన్న భక్తుల నడుమ పెద్ద లొల్లయింది. రూమ్లు ఇచ్చే లైన్ల భక్తుల నడుమైన లొల్లి చేయబట్టి ఒక ఇద్దరికి బగ్గనే దెబ్బలు తాకినాయి. ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిల్చున్నోడే నీ కింద కూర్చుని తినే వాళ్ళు పెదనైన వయసు మంచి వచ్చి బిడ్డని సై పెట్టి ఇచ్చి ఇట్లా ఇచ్చేసి అట్ట బాక్స్ తెచ్చి పెడతారు. నా దగ్గర చెప్తే నీ బిడ్డని తొడుని పోతానే నువ్వెందుకు ఈడేస్తావే అట్టని చెప్పేసి నీ అడిగి తిని. అగ్గో ఇన్నరు కదా, లైన్ల నిల్సున్న గీన కొడుకును గీళ్ళు బయటికి నూకేసిండ్రట. ఇగి ముచ్చట మీద వాళ్ళ నాయన బగ్గనే గరమయ్యే వరకు వాళ్ళొచ్చి గీన మీద దాడి చేసిండ్రట. నా పాటికి నేనుంటే అచ్చి నా కొడుకును నూకేసిందే కాకుండా ఇంకా మీదికచ్చి దాడి చేస్తారా అని గీన చేతులున్న నీళ్ల సీసా పట్టుకొని వాళ్ళను కొట్టే వరకు ఇద్దరికి తలకాయలు కూడా వలిగినాయట. ఈ ఎంబట గీ ముచ్చట పోలీసోళ్ళకి ఎరకయ్యే వరకు వాళ్ళొచ్చి అంబులెన్స్ను పిలిపించి దెబ్బలు తాకినోళ్లను దవాఖానలకు పంపించిండ్రు. ఇక ఈ ముచ్చట మీద కేసు బుకింగ్ చేసుకున్న పోలీసోళ్ళు తప్పెవల్దోనని విచారణ ఎత్తున్నారట. కానీ అంతకు మొదలు కూడా గిట్లనే లైన్ల నిల్సున్నోళ్ళ నడమ తొక్కిసలాట జరిగి కొందరు భక్తులు జీవిడిచిండ్రు. ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు తలకాయలు వలిగేటట్టు దాడులు చేసుకున్నారు. గిట్లా జరా మల్లో తాప గీసొంటి కాకుండా చూడుండ్రి సార్లు అని అంటున్నారు తిరుమలకు వచ్చే భక్తులు.